కోరుట్ల అనుబంధ గ్రామమైన ఎకిన్పూర్ శివార్లో ఉన్న ప్రభుత్వ భూమిని గత 30 సంవత్సరాల క్రితం గ్రామానికి చెందిన దళితులకు ప్రభుత్వం ఇవ్వగా ఆ ప్రభుత్వ స్థలంలో 2 రోజుల క్రితం సిపిఐ నాయకులు జెండాలు పాతారు. దీన్ని నిరసిస్తూ బాధితులు ఆర్జీఓ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. మా భూములు మాకు కావాలని నినాదాలు చేశారు. కానీ మా గురువుగారు చెప్పినట్టు తక్షణమే ఈ చర్యలను ఉపయోగించుకోవాలి. వెనక్కి తీసుకోకపోతే మా గురువుగారు చెప్పినట్టు తప్పకుండా మేము ప్రతిచర్య ఉంటుంది. మీరు ఎంత కార్మిక వ్యవస్థ గురించి మాట్లాడుతున్నారో మేము కార్మిక బిడ్డలమే, మేము దళిత బిడ్డలమే. మేము ఈరోజు పని చేసుకుంటే రేపు పుట్టగలని దళిత కుటుంబాలపై మీ కన్నుబడ్డది. దయచేసి మేము మొన్న చెప్పిన ప్రెస్ మీట్లో ఈరోజు కూడా చెప్తున్నాను. చంద్రశేఖర్ గారు నిన్న ప్రెస్ మీట్లో చెప్పినారు, మీరు పార్టీలకు మమ్మల్ని ఆహ్వానించకండి. పార్టీలు అనేవి ఇవాళ ఉంటాయి, రేపు పోతాయి. మా జాతి, మా యొక్క గూడెము, మా యొక్క దళిత సంఘాలు కాబట్టి మాకే మా జాతే ముఖ్యం. నాకు ఎలాంటి పార్టీలు ముఖ్యం కాదు మిత్రమా. నువ్వు ఇంకోసారి నీకు హెచ్చరిస్తున్నా, ఇంకోసారి మా యొక్క కుల చిచ్చు కానీ పార్టీలుగా చిచ్చు కానీ మాలో పెట్టకు. మేము దళితులమే. ఆ దళితుల తర్వాతనే ఈ పార్టీలు వచ్చినాయి. ఆ పార్టీలో వివిధ పార్టీలు అందరం ఉన్నాం. అది జగమైన సత్యం. కానీ కేవలం ఒకరు కాంగ్రెస్ అను ఒకరు టీఆర్ఎస్ నాయకులను అభివర్ణించకు. మేము దళిత బిడ్డలమే, మేము దళితుల నుండే పోరాడతాం. మా జాతికి అన్యాయం చేసినప్పుడు ఏ పార్టీలతో పని లేదు బిడ్డ. నువ్వు అన్నావు ఖబర్దారని, నేను కూడా హెచ్చరిస్తున్నా మా దళిత సంఘాల తరఫున. నీకు తెలదా ఈ దళిత బిడ్డలను ముట్టుకుంటే ఏమవుతుందో తెలదా? నువ్వు అన్నావు ఒక్కపరి మా ఎర్ర జెండా జోలికి బిడ్డ. ఎర్ర జెండాను గత 40 సంవత్సరాల క్రితమే మా బిడ్డలు మోసిండ్రు. ఆ ఎర్ర జెండాలు మోసిన వాళ్ళంతా మా తండ్రి. రోజులలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎకిన్పూరు వాస్తవమైన మా యొక్క దళితులకు 1977-78లో ఇల్లు లేని వాళ్లకు కేటాయించడం జరిగింది. ఆ భూమిని ఎక్కడెక్కడ అంటే అల్లమయ్య గుట్ట శివారు ఒకటి, ఇక్కడ లొట్టగుట్ట అని అంటారు, వేసుకొని గుట్టలు కూడా ఇచ్చిండ్రు. మరి అప్పటి నుండి మేము దాన్ని సదును చేసుకుంటూ గుడిసెలు వేసుకుంటాము కొన్ని రోజులు. తర్వాత అవి పోయినాయి. మళ్ళీ మాకు ఈ ప్రభుత్వం, ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం వచ్చిన నుంచి ఈ రైతు బంధు అనే పథకం ఏదైతుందో దాంట్లో మాకు రైతు బంధు కూడా వస్తుంది. అంటే వ్యవసాయ సాగు చేసుకుంటున్నాం. అది తర్వాత మేము ఇల్లు కట్టుకోవాలని కూడా మేము మా ప్రయత్నంలో ఉన్నాము. మా రైతు బంధు వస్తున్నది. మాకు పట్టాలైనట్టు, మా మీద పట్టాలైనట్టుగా మా దగ్గర పట్టా పాస్బుక్లు కూడా ఉన్నాయి, పట్టా సర్టిఫికెట్లు ఉన్నాయి. 78 నుంచి ఇప్పటి వరకు దాదాపు 40-45 సంవత్సరాలు అవుతున్నాయి మా ఆధీనం నుండి మాకు పట్టా. మరి ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఎక్కడ ఖాళీ జాగాలు ఉండే వాళ్ళకి ఇల్లు నిర్మించుకోవాలని చెప్పి ఈ ప్రభుత్వం ప్రకటించడము, మరి ఆ ప్రకటన ఇంప్లిమెంట్ కాకముందే, జీవో రాకముందే, సర్క్యులర్ రాకముందే ఇక్కడ ఉన్నటువంటి కొందరు స్థానికులు, అంటే ఈ యొక్క కోట్లలో సిపిఐ కానీ సిపిఎం కానీ ఇలాంటి కొన్ని పార్టీలు పోయి పూర్తిగా మా యొక్క దళితుల మీదనే కన్నులు పడ్డాయి. మరి ఖాళీగా ఎక్కడ ఉన్నదో ఆ జాగా దానికి అంటే ఎస్సీలు కానీ బీసీలు కానీ ఎస్టీలు కానీ వీళ్ళు ఎవరు అనగారిపోయిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఇవ్వాలనేది మేము కాదంటలేదు. మాకు ఎక్కడైతే ఇచ్చిండ్రో ఈ 78లో